ఎస్, సూపర్ స్టార్ రజనీకాంత్ గారి ఒళ్ళో కూర్చున్న ఈ అబ్బాయి ఎవరు అని అందరికీ కన్ఫ్యూజ్గానే ఉంటుంది. మూడు ముక్కల్లో చెప్పేస్తాను. రజనీకాంత్ గారి ఒళ్ళో కూర్చున్న అబ్బాయి పేరు మహమ్మద్ యాసిన్. వయసు 6 లేదా 7 సంవత్సరాలు ఉండొచ్చు. మరి రజనీకాంత్ గారికి ఏంటి సంబంధం అంటే అక్కడికే వస్తున్నాను. రోడ్డు మీద ఈ యాసిన్ ఆడుకుంటున్నప్పుడు ఓ 50,000 దొరికాయి. అది డబ్బు అని తెలిసిన యాసిన్ తల్లిదండ్రులతో చెప్పి పోలీసులకి అప్పచెప్పాడు. ఇక్కడ ఏవో పడిపోయి ఉన్నాయి, ఈ డబ్బు ఎవరిది అంటూ. అప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేసి ఆ డబ్బు ఎవరికి చెందిందో వాళ్ళకి ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత మహమ్మద్ యాసిన్ని అడిగారు, 50,000 దొరికితే తీసుకెళ్ళిపోవచ్చు కదా ఇంటికి అని అడిగాడు. అప్పుడు 5-6 ఏళ్ళ అబ్బాయి, నాది కానప్పుడు నాకెందుకు, నేను పనిచేసి సంపాదించుకున్నది నాకెంత ముఖ్యమో వాళ్ళు పనిచేస్తూ సంపాదించుకున్నది వాళ్ళకు కూడా అంతే ముఖ్యం. నేను ఆడుకునే బొమ్మ పోతే నాకు ఎంత బాధేస్తుందో వాళ్ళు కష్టపడి పోగొట్టుకున్న డబ్బు వాళ్ళకి కూడా అంతే బాధేస్తుంది. నాది కాదు కదా అంకుల్, నాది కాదు అంకుల్, నాకెందుకు, ఇలాగే సమాధానం చెప్పాడు మహమ్మద్ యాసిన్. పోలీసులు ఆశ్చర్యపోయారు. వెంటనే, సరే, నీ మాటలు మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి, చాలా చిన్నపిల్లడివి నువ్వు, నీకేమైనా కావాలంటే చెప్పు, మేము కొనిస్తాం. ఏదైనా బొమ్మ కావాలా, ఏదైనా తినడానికి బిస్కెటో చాక్లెటో కావాలా, నీ కోరిక ఏదైనా సరే మమ్మల్ని అడుగు యాసిన్ అని అడిగారు. అప్పుడు, నాకు రజనీ సార్ అంటే ఇష్టం, రజనీకాంత్తో నన్ను కల్పిస్తారా అని అడిగారు పోలీసుల్ని. యాసిన్ని ఇలా అడిగాడు. వెంటనే పోలీసులు వెనక ముందు ఆలోచించకుండా తన పై ఆఫీసర్స్ ద్వారా రజనీకాంత్ గారికి విషయం చెప్పారు. ఇలా ఓ పిల్లాడు 50,000 దొరికింది, మళ్ళీ రిటర్న్ ఇచ్చాడు, మిమ్మల్ని కలవాలంటున్నాడు అని. ఆ అబ్బాయి యాసిన్. అప్పుడు రజనీకాంత్ గారు ఏం చెప్పారు? లాస్ట్ మాట, పిల్లల వ్యక్తిత్వం పుట్టుక నుంచే పెరగాలి, వయసు పెరిగినట్టుగానే వ్యక్తిత్వం పెరగాలి. ఈ అబ్బాయికి వ్యక్తిత్వం పెరిగింది అంటే వీళ్ళ తల్లిదండ్రుల గొప్పతనం, వీళ్ళ తల్లిదండ్రుల మంచితనం, వీళ్ళ నిజాయితీ అంటూ రజనీకాంత్ గారు చెప్పారు. అది స్టోరీ. నా కంటెంట్ అభిప్రాయాలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.